హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను రీసెంట్గా అయితే అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ నా దగ్గరికి వచ్చినా నేను అమ్మ దగ్గరికి వెళ్ళినా వట్టి చేతులతో మాత్రం రాము కదా. అదేంటో పుట్టింటికి వెళ్తే మాత్రం అసలు ఎంత వద్దనుకున్నా ఏదో ఒకటి పట్టుకొచ్చుకుంటూనే ఉంటుంటాం కదా. అదే రీసెంట్గా అయితే అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ నా కోసం నార్మల్గా అంటే నేను యూట్యూబ్ చేస్తున్నాను కదా అనేసి చాలా అంటే యూజ్ చేసినవే యూజ్ చేస్తున్నాను అనేసి అమ్మ నా కోసం అయితే కొన్ని శారీస్ కొన్ని డ్రెస్సెస్ తీసుకుందన్నమాట. ఇది ఎప్పుడో పోస్ట్ చేయాలి కానీ నేనైతే మర్చిపోయాను ఈ వీడియో ఉంది అనేసి. వీడియో షూట్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుకొని అయితే నేను పెట్టుకున్నాను కానీ మర్చిపోయాను. అందుకే లేట్గా ఇప్పుడు పెడుతున్నాను అన్నమాట. అమ్మ నా కోసం శారీస్ తీసుకొని ఆ బ్లౌజులు కూడా అక్కడే వరంగల్లోనే స్టిచ్చింగ్ చేయించిందన్నమాట. అన్ని బ్లౌజులు నావి సేమ్ ఉంటాయి. ఎందుకంటే నావి సింపుల్ శారీస్ కాబట్టి. అంటే నేను ఎక్కువ పట్టు శారీస్ కానీ లేకపోతే వర్క్ శారీస్ కానీ ఇదంతా నేను యూజ్ చేయలేను, నేను అంత క్యారీ చేయలేను అన్నమాట. ఎందుకంటే పాప ఉంది కదా, పాపకి ఫీడింగ్ ఇస్తూ మళ్ళీ అంత హెవీ చీరలు నా వల్ల కాదనేసి అమ్మ నా కోసం సింపుల్ శారీస్ అయితే తీసుకుంటుంది. అలాగే శారీ ఎంత సింపుల్గా ఉన్నా బ్లౌజ్తోనే అట్రాక్ట్ అవుతుంది కదా అనేసి అమ్మ నా కోసం బ్లౌజులు అక్కడే స్టిచ్చింగ్ చేయించింది. అన్నీ నా ఆల్మోస్ట్ మొత్తం బటర్ఫ్లై హ్యాండ్స్తోనే ఉంటాయన్నమాట. అన్ని హ్యాండ్స్ ఇవన్నీ నా షార్ట్స్లో చూసుంటారు. అంటే షార్ట్స్ కంటే ముందే నేను ఈ వీడియో షూట్ చేశాను కానీ మర్చిపోయి తర్వాత షార్ట్సే పెట్టేశాను అన్నమాట తొందరగా. అందుకనేసి మీరు ముందే నా షార్ట్స్ చూసుంటారు. ఈ శారీస్ అన్నీ షార్ట్స్లోనే ఉంటాయి. చూస్తున్నారు కదా ఎన్ని శారీస్. ఈ 3 శారీస్ 3 టాప్స్ ఏమో తీసుకొచ్చిందమ్మ. నేను ఇంటికి వెళ్తే ఇక కొత్తవి చూడడమే, నేను చూడడం పక్కన పెట్టడం, అమ్మ తీసుకోవడం, స్టిచ్చింగ్ చేయించడం. ఎందుకు మీరు స్టిచ్చింగ్ కూడా చేయించుకోరా అనేసి అని అంటే, కొత్తగూడెంలో ఒక్క బ్లౌజ్ కుట్టాలంటే చాలా వరకు చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ పెట్టే బ్లౌజ్కి మనం అక్కడ వరంగల్లో 2 బ్లౌజులు 3 బ్లౌజులు అయినా కుట్టించుకోవచ్చు. అందుకనేసి ఇక్కడ కంటే నేను అక్కడే ఎక్కువ స్టిచ్చింగ్ చేయిస్తాను. మళ్ళీ మనకు తగ్గట్టు కూడా కుట్టరు ఇక్కడ, ఏదన్నా ఒకటి మిస్ చేస్తూ ఉంటారు. అందుకనేసే నేను ఇక్కడ ఏదైతే స్టిచ్చింగ్ చేయించను. నేను అసలు ఎక్కువ షాపింగ్ కూడా చేయను, అన్నీ అమ్మే తీసుకుంటుంది. ప్రతి వీడియోలో మీ మమ్మీ గురించి చెప్తారు, మీ అత్తమ్మ గురించి చెప్పరా అని అంటే అత్తమ్మ గురించి కూడా చెప్తాను. కాకపోతే అత్తమ్మకు నాకు అంత టైం ఉండదు. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు వేరే దగ్గర ఉంటారు, నేను ఇక్కడ కొత్తగూడెంలో ఉంటాను కాబట్టి అత్తమ్మకి నాకు కొంచెం చాలా డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కలిస్తే మాత్రం అత్తమ్మతో ఒక వీడియో చేస్తాను. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో అత్తమ్మ ఉంది. అమ్మను అయితే ఇప్పటివరకు వీడియోస్లో చూపించలేదు కానీ అత్తమ్మ మాత్రం వీడియోస్లో ఉంటుంది. కావాలంటే షార్ట్స్లో చూడండి. మా అత్తమ్మతో కూడా నేను ఇంతే ఫ్రీగా ఉంటాను. నన్ను కూడా చాలా బాగా చూసుకుంటుంది మా అత్తమ్మ అయితే. చూస్తున్నారు కదా 3 డ్రెస్సెస్ 3 టాప్స్. నేను ఇప్పటికీ ఒక్కటే టాప్ యూజ్ చేశాను, అది మీరు షార్ట్స్లో చూడొచ్చు. ఇంకా 2 టాప్స్ని నేను అసలు యూజ్ చేయలేదు. ఏం చేసుకోవాలి, ఇన్ని తీసుకుంటున్నావు ఎందుకమ్మా అనేసి అని అంటే, ఇంకెవరున్నారు నాకు వేసుకోవడానికి అనేసి కొంటుంది మా అమ్మ అయితే. నేను ఇక్కడికి వచ్చిన అమ్మ నా దగ్గరికి కొత్తగూడెం వచ్చినా కూడా ఏదో ఒకటి డ్రెస్సే కానీ, అది శారీయే కానీ, లేకపోతే జ్యువెలరీయే కానీ ఇంకా అన్నీ పట్టుకొస్తూనే ఉంటుంది. అసలు ఏది మర్చిపోకుండా తీసుకొస్తుంది. నాకైతే చాలా అనిపిస్తుంది అమ్మతో. చూసారు కదా ఎలా ఉన్నాయో డ్రెస్సెస్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకైతే చాలా నచ్చాయి అమ్మ తీసుకున్న డ్రెస్సెస్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో